వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నూజెండ్లలో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. డిఎస్సీ అంశంపై శాంతియుతంగా చేపట్టిన నిరసనలను అధికార పార్టీ నేతలు అడ్డుకోవటం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. ప్రతిపక్షానికి నిరసన తెలిపే హక్కు ఉందని, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, శాంతియుత నిరసనలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రతిపక్షం అనేది ప్రభుత్వం ప్రతిపక్షానికి అవకాశాలు ఇవ్వాలి. నిరసన తెలియపరిచేదానికి అవకాశం ఇవ్వకుండా మేము అవకాశం ఇవ్వము, మేము ఎదురు దాడి చేస్తాము అనంటే అది ఎంతమాత్రం అది పద్ధతి కాదు. పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో ఇవాళ డిఎస్సి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాల రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. డిఎస్సిలో మెగా డిఎస్సి అని చెప్పి అక్రమాలు జరిగినాయని అన్ని విధాల దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని విధాల పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చేసుకోండి, ఎవరు కాదనలేదు. అంతేగాని ఇవాళ ఇక్కడ నిరసన జరుగుతుంటే జరగటానికి లేదు, మేము ఎదురుదాడి చేస్తామనంటే ఎంత మాత్రం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, వినుకొండ నియోజకవర్గంలో కావాలని కొన్ని శక్తులు అన్ని విధాల రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. దుర్మార్గాల్ని చూసాం కానీ ప్రతిపక్షం అనే వాళ్ళ గొంతు నొక్కేసేదానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడే చూస్తున్నాం. ఈ ప్రతిపక్షం అనేది లేకుండా ఉండాలని ఆలోచన చేస్తే అది ఎంత మాత్రం సమంజసం కాదు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎవరు ఏంటి అనే దాంట్లో పూర్తి స్థాయిలో ఏ విధంగా చూసినా మేము మీకు ఒక్కటే చెప్తున్నాం, ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం కానీ భయపడే పరిస్థితి కానీ ఉండదని, ఈ భయపెట్టాలని చూస్తే అది కరెక్ట్ కాదని, ఇక్కడ ఎవరు భయపడరని, ఈ ఊరికి ఆ ఊరు అంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం, ఎక్కడ కూడా సందేహం లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఏంటి బెదిరిస్తారా? ఏం బెదిరిస్తారా? కూర్చోండి, కూర్చోండి, కూర్చోబోయా, కూర్చో. ఏం చేస్తారు? కూర్చోబోయా, కూర్చో.